ఒక బ్రీడర్ ఫామ్ అయితే వేరే ఫామ్కు మినిమం 3 కిలోమీటర్ల దూరం ఉండాలి. అదే ఒక లేయర్ కానీ బ్రాయిలర్ ఫామ్ కానీ మినిమం 1.6 కిలోమీటర్ దూరం ఉండాలి. పెద్ద పెద్ద చెరువులు ఇట్లాంటి ఉన్న దగ్గర ఈ మైగ్రేటరీ బర్డ్స్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఫామ్స్ ఏర్పాటు చేసుకోకుండా ఉంటే కోళ్ళకు రోగాలు వచ్చే అవకాశం కూడా తగ్గిపోతుంది. కట్టే ఫాము పౌల్ట్రీ ఫామ్ నమూనాలో కట్టాలి. బోర్డర్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం, ఒక ఫామ్ నుంచి ఇంకొక ఫామ్కు మనుషులను కానీ వెహికల్స్ కానీ అలో చేయకూడదు. మన గేట్ దగ్గరనే బాతింగ్ చేసి తర్వాత ఆ బట్టలు కూడా మార్చుకొని వేరే బట్టలు వేసుకొని ఎంటర్ కావాలి. వెహికల్ ఎంటర్ అయితే కూడా డిస్ఇన్ఫెక్టెంట్ చేయాలి. మైగ్రేటరీ బర్డ్స్ అనేటివి డిసీజ్ ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మన ఫామ్లోకి రాకుండా మనం రక్షణ చర్యలు తీసుకోవాలి. ఎలుకల ద్వారా కూడా కొన్ని వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఎలుకల మందు యూజ్ చేయడం, బోన్స్ పెట్టి ఎలుకలు పట్టియడం ద్వారా మనం నిర్మూలించుకోవచ్చు. ఈ ఈగలు దోమలు విపరీతంగా మల్టిప్లై అవుతాయి. కాబట్టి క్లీన్గా ఉండేటట్లు చూసుకోవడం, ఒకటేసారి తీసివేయడం, ఒకటేసారి వేయడం పక్షులను అనేది చేసుకోవాలి. వేరే కొత్త బ్యాచ్ వేసేటప్పుడు మినిమం 2 వీక్స్ ఎంటీగా ఉంచి డిస్ఇన్ఫెక్టెంట్ చేసిన తర్వాతనే నెక్స్ట్ బ్యాచ్ని తేవలసిన అవసరం ఉంటుంది. చనిపోయిన బర్డ్ని ఇమ్మీడియట్గా తీసేయాలి. దాన్ని పాతి పెట్టడం కానీ చేయాలి.